దుబ్బాకలో వాటర్ ప్లాంట్ అయితే ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది. రా వాటర్ పంప్ నుండి ఎస్ఎస్ ట్యాంక్లో వాటర్ పడేంత వరకు కూడా నీట్గా బిగిచ్చేసాము. అయితే దీని రిజల్ట్ ఎలా ఉందనేది నేను నెక్స్ట్ చూపిస్తా. ఇప్పుడైతే ఫస్ట్ మనం అన్నతో మాట్లాడదాం. ఇవి అన్న వాళ్ళు ఏంటంటే యూట్యూబ్లో చూసి స్టోర్కి వచ్చారు. స్టోర్కి వచ్చి మెటీరియల్ అంతా చూసుకొని తీసేసుకున్నారు. అక్కడికి వచ్చి అమౌంట్ ఎలా పే చేశారు, తర్వాత ఇక్కడ మెటీరియల్ అక్కడ అనుకున్నదే పంపించామా లేదా ఏమైనా రాంగ్గా పంపించామా, తర్వాత మెటీరియల్ క్వాలిటీ ఎలా ఉంది, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చేసే విధానం ఎలా ఉంది, ఇంకా వాళ్ళు ఏమన్నా చెప్తారేమో చూద్దాం. ఆయన మీకు ఎలా అనిపించింది అన్న? ఇప్పుడు ఆర్కే ఆక్వా డిస్టెన్స్ లో అయితే మీరు ప్లాంట్ తీసుకున్నారు కదా, అంతా ఓకే అనిపించింది? చాలా బాగా అనిపించింది అన్న. ప్లాంటేషన్ కూడా మీరు ఇన్స్టాలేషన్ చేసింది అండ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసింది, వివరించి ఒక్కొక్కటి చెప్పింది, అది చాలా బాగుంది. థ్యాంక్స్ అన్న. చాలా బాగా చెప్పారు, చాలా బాగా అర్థమైంది తొందరగానే. చాలా బాగా ఒక్కొక్కటి వివరించి చెప్పారు, అది బాగా ప్లస్ అవుతాయి మాకు. ఓకే, ప్లాంట్ లో మైనస్లు ప్లస్లు కూడా వివరించి చెప్పడం వల్ల మాకు చాలా ఏంటంటే ఇప్పుడు ప్లాంట్ అంతా మీకు కంప్లీట్ అయింది కదా, మీకు ఏమైనా మెటీరియల్ ఇది నచ్చకపోవడం కానీ లేదంటే? లేదన్న, అన్ని చాలా బాగున్నాయి. మెటీరియల్ అంతా అన్ని సీల్డ్ వచ్చాయి, అన్ని కూడా బాక్సింగ్ ఐటమే వచ్చింది, ఏది కూడా ఓపెన్ చేసి లేదు, అన్ని సీల్డ్ వచ్చాయి, చాలా బాగా నచ్చాయి. అండ్ మీ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగా నచ్చింది. ఓకే, తర్వాత మెటీరియల్ అంతా ఓకే బాగానే ఉంది అనిపించింది కదా. ఇప్పుడు ఇన్స్టలేషన్ కంప్లీట్ అయింది కదా, మొత్తం అబ్జర్వ్ చేశారు, ఏమైనా లీకులు కానీ ఏం లేవు ఉన్నాయా లేదంటే పర్లేదు? ఓకే, ప్లాంట్ అంతా ఓకే కదా, చాలా బాగుంది. ఇంకా మీకు ఇప్పుడు బ్యాక్ వాష్ చేయడము, రిన్సులు అవన్నీ చాలా బాగా కదన్నా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లాంట్ ఎలా ఆన్ చేసుకోవాలి, ఎలా ఆఫ్ చేసుకోవాలి? ఏం లేదు, చాలా బాగా చెప్పేశారు, అన్ని ఓకే క్లియర్ గా ఉంది. ఇప్పుడు మీరు ఏం చెప్తారన్న, ఎవరైనా ఆ ప్లాంట్ మా దగ్గర కొనాలి అని కస్టమర్లు వస్తే వాళ్ళకి కొనండి అని చెప్తారా లేదంటే ఆలోచించండి అని చెప్తారా? 100% తీసుకోవచ్చు అని చెప్తాం. ఓకే, థ్యాంక్స్ అన్న. అది ఓకే. తర్వాత ఇంకా ఇప్పుడు ప్లాంట్ అంతా కంప్లీట్ అయింది కదా, మీరు ఎలా అన్న అసలు ఎలా మమ్మల్ని ఎలా కాంటాక్ట్ అయ్యారు? అంటే మేము యూట్యూబ్ లో చూసాము, ఇన్స్టాగ్రామ్ లో చూసాము మీరు. ఓకే, ఇంకా ఇన్స్టాలో కూడా ఓకే. ఇంకా ఎక్కడ మీరు చేయలేదన్న ఇది? అంటే ఇంకా ఎక్కడ ఎంక్వైరీ చేయలేదా? అంటే ఎంక్వైరీ చేసాము, ఒక 2-3 చోట్ల ఎంక్వైరీ చేసాము, అక్కడ నచ్చలేదు. ఓకే, అక్కడికి వెళ్ళి చూసాము, అక్కడ డైరెక్ట్ వెళ్ళి చూసాము, అక్కడ నచ్చలేదు. మీ దగ్గర ఇన్స్టాలో చూసాము, మళ్ళీ మీ ఆఫీస్ కి వచ్చేసాము, గోడానికి కూడా వచ్చాము. గోడానికి వచ్చి చూసి వాళ్ళు అక్కడ కూడా ఎక్స్ప్లెనేషన్ చేసి ఈ మోటార్ ఇట్లా వస్తుంది, ఇది వస్తుంది, ఐటమ్ ఇది వస్తుంది అండ్ తీసుకోవచ్చు అని అనిపించింది. నీట్ గా పంపించారు. ఓకే కదా. ఇంకా ఇందులో ఇప్పుడు మెటీరియల్ అంతా కూడా మీరు 4-5 దగ్గర ఎంక్వైరీ చేశారు కదా, వాళ్ళది మెటీరియల్ చూసుకుంటారు కదా, దాంతో పోల్చి ఇది పర్లేదు అనిపించిందా లేదంటే బాగానే ఉందా? బాగానే ఉంది అన్న, దాంతో పోల్స్తే మీరు చాలా బాగా కొంచెం మెటీరియల్ బాగానే అనిపించింది. ఓకే, తర్వాత ప్రైస్ ఎలా ఉందన్న? అంటే ప్రైస్ ఏం చెప్పొద్దు, వాళ్ళది ఎంత ఉంది మాది ఎంత ఉంది అనేది బాగోదు అలా లేదన్న. అయితే ఇప్పుడు వాళ్ళతో పోల్చితే మాది తక్కువ ఉందా లేదంటే ఎక్కువ ఉందా లేదా పర్లేదు సమానంగానే ఉందా? లేదన్న, తక్కువ ఉంది, దాంతో పోల్చితే కొంచెం తక్కువగానే ఉంది. ఓకే, ప్రైస్ విధంగా కూడా అంటే వేరే వాళ్ళతో పోల్చితే కొంచెం బాగానే ఉంది. క్వాలిటీ విషయంలో కూడా కొంచెం పర్లేదని మీరు అనుకుంటున్నారు. ఇంకా నాకు ఒకటైతే, నేను ఇందాక బయటికి అయితే మధ్యాహ్నం బయటికి అలా వాటర్ తాగదామని బయటికి వెళ్ళా. నేను టౌన్ లోకి వెళ్ళేటప్పుడు ఏంటంటే నాకు 2-3 ఆల్రెడీ షాపులు ఉన్నట్టు ఉన్నాయి, అక్కడ కూడా మీరు ఎంక్వైరీ చేసి ఉంటారు. కానీ ఇక్కడ ఉండి అంత దూరం రావడానికి రీజన్ ఏంటన్నా ఏమైనా ఉందన్న? అంటే ఉన్నాయి లోకల్లో, కానీ అంత దూరం మా కోసం వచ్చారు కదా, అది ఎలా? అంటే అక్కడికి వస్తే అంటే ఏమన్నా అడిషనల్ గా వస్తున్నాయన్నా లేదంటే అంటే మా మీద ఎక్కువ నమ్మకం ఉందా? అంటే బాగా రివ్యూలు వచ్చాయి ఇన్స్టాలో, యూట్యూబ్ లో రివ్యూలు చూసాము, మళ్ళీ బాగా నచ్చింది. మేము డైరెక్ట్ అక్కడికి వచ్చాం, గోడానికి వచ్చాం కాబట్టి మాకు నచ్చి ఓకే, మెటీరియల్ అంతా చూసారు, మెటీరియల్ అంతా నచ్చింది, కొంచెం రేట్ తక్కువ ఉంది, అన్ని బాగానే ఉన్నాయి అని చెప్పి ఆ విధంగా అయితే వచ్చారు. ఇంకేమన్నా మా కస్టమర్స్ కి ఏమన్నా అంటే చూసే వ్యూవర్స్ కానీ ఏమన్నా చెప్పాలంటే చెప్పాలి? అంటే అదే కాదు, నెగిటివ్స్ ఏమన్నా ఉన్నా సరే చెప్పండి. నెగిటివ్స్ ఏం లేదు, ఇప్పటిదాకా అయితే నెగిటివ్స్ ఏం కనిపించలేదు మాకు. ఓకే, ఫ్యూచర్ లో కూడా నేను 100% చేస్తాను, నాకు ఆ నమ్మకం ఉంది. మీకనే కాదు, ప్రతి కస్టమర్ కి కూడా నేనేం చెప్తా అంటే ఫస్ట్ చేయాల్సినవి చేయకూడదు కూడా చెప్తా. వాళ్ళు చేస్తే నేనేం చేయలేను. మరి ఫస్ట్ ఏంటంటే దారి మనం చెప్తాము, అక్కడ ముళ్ళు ఉంది అని చెప్పినప్పుడు కస్టమర్ వెళ్ళి దాని మీద కాల్ వేస్తే ఖచ్చితంగా నేను గుచ్చుకోకూడదు అని చెప్పి జాగ్రత్త చెప్తా. మరి వినకపోతే ఏం చేయలేము. ఎక్స్ప్లెనేషన్ కూడా బాగుంది అన్న మీది. ఓకే, ఇప్పుడు ప్లాంట్ అయితే మీకు రా వాటర్ పంప్ నుండి ప్లాంట్ లో కూడా ప్రతి పార్ట్ కోసం కూడా అర్థమైంది, ఒక్కొక్కటి వివరించి చెప్పారు. ఫిల్టర్ ఏంటంటే చెప్పారు, అది ఫిల్టర్స్ కూడా చెప్పారు, ఎట్లా బ్యాక్ వాష్ ఎలా చేయాలో కూడా అది కూడా చెప్పారు, వివరించి చెప్పారు. నెగిటివ్స్ కూడా చెప్పారు, ఏదేం చేయాలి అంటే ఏం చేస్తే ఏమైంది అది కూడా చెప్పేశారు, చాలా బాగా చెప్పారు. ఓకే, ఇప్పుడైతే మీరు ఏంటంటే మా కస్టమర్స్ కి అయితే తీసుకుంటానే తీసుకోమంటారు. మేము ఇంకొకటి కూడా మీదే లాంచ్ చేసుకుంటామని చూసుకుంటున్నాం. అంటే ఇంకో బ్రాంచ్ కూడా బిజినెస్ బాగుంటే ఇంకొక 2-3 నెలల్లో
ఇంకో దగ్గర అది ఆల్రెడీ నాకు చెప్పారు. ఇది మీరు వాడి చూడండి, ఓకేనా? ఒక 2 నెలలు 3 నెలలు వాడి చూడండి, నచ్చితేనే మళ్ళీ నా దగ్గర పక్క మీ దగ్గర మళ్ళీ నా దగ్గరికి రండి, మెటీరియల్ చూసుకుని అప్పుడు కూడా తీసుకోండి. ఈసారి మీరు ఎప్పుడైనా ప్లాంట్ మీ అంటే మెటీరియల్ అంతా ఓకే బానే ఉంది అని చెప్పి మీరు ఇంకొకసారి కానీ తీసుకుంటే ఖచ్చితంగా నేను ఇవ్వాల్సిన రేట్ కంటే ఎంతో కొంత తగ్గించేస్తా. ఓకేనా? ఓకేనా, థ్యాంక్స్ అన్న, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్న. అన్న ఓకే, థ్యాంక్స్ అన్న. అన్న ప్లంబర్ అన్న, ఏదైనా ఉంటే మనల్ని కొంచెం సపోర్ట్ చేయండి, ఆ సపోర్ట్ చేసి అలాగే ఏదైనా ఉంటే చిన్న చిన్న అంటే ఇప్పుడు లీకులు రావట్లేదు, కానీ ఫ్యూచర్ లో రేపు ఎల్లుండో ఏమైనా చిన్న చిన్న లీకులు వచ్చినా కంగారు పడద్దు, ఫస్ట్ మాకు ఫోన్ చేయండి, నేను ఏమైనా చెప్తే మనోడు చేసేస్తాడు. ఓకేనా అన్న? జస్ట్ ఏం లేదు, ఒక యూనియన్ లూజ్ అయింది అనుకోండి, టైట్ చేయండి, లీక్ క్లియర్. ఇంకోటి ఏంటంటే ఆర్ఓ ప్లాంట్ పెట్టుకుని మీగానే కాదు ఎవరికైనా నేను ఒకటే చెప్తా, ప్లాంట్ లో ఎలాంటి రిపేర్ కూడా ఎప్పుడు రాదన్న. ప్లాంట్ ఏదైతే ఉందో ఏ ప్లాంట్ కూడా రిపేర్ రాదు. ఇందాక మీకు చెప్పా కదా కొన్ని చేయకూడదని, అవి ఏమైనా మనం చేస్తేనే ప్లాంట్ లో రిపేర్లు వస్తాయి, లేదంటే ఎక్కడ కూడా ప్లాంట్ లో రిపేర్ రాదు. ఫస్ట్ మన మీదే డిపెండ్ అయ్యి ఉంది. ఇప్పుడు ఏదైతే ఒక బైక్ తీసుకున్నాం అనుకుందాం, బైక్ తో మనం వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా వెళ్తే ఏం ఉండదు, మనం ఏదో ఓవర్ స్పీడ్ లో వెళ్ళి దేనికైనా టచ్ చేస్తే ఇంకా ఇవి కూడా అంతే, వాళ్ళు ఆన్ చేయకుండా కానీ ఆన్ చేస్తే మనకి కంప్లైంట్స్ వస్తాయి, వాళ్ళు ఆన్ చేసుకుంటే ఏముండదు ఇంకా. సరే అన్న, ఏదైనా అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్న. ఓకే అన్న, ఓకే అయితే సరే అన్న, వస్తాను. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్స్ అన్న.